తాటి దన్నేవాడు ఉంటే వాళ్ళ తలదన్నేవాడు ఉంటాడు. చనిపోతున్నప్పుడు కూడా తన పిల్లవాడిని అలాగే పట్టుకుందని చెప్పేసి చాలా హృదయ విదారకమైన విషయం అని చెప్పేసి చెప్పాడు. సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తడం అనేది నిజంగా దేవరాజ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు? పోలీసులు ముందస్తుగానే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదేమో అనే ఫీల్ చాలా మందికి. అంటే తగ్గేదేలే కాదు తగ్గాలి పుష్ప అన్నట్లు ఏమని విందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తాటి దన్నేవాడు ఉంటే వాళ్ళ తలదన్నేవాడు ఉంటాడు. కొద్దిగా సమయమైన పాటింగ్ ఏంటంటే ఖచ్చితంగా సంధ్య థియేటర్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగేది కాదు. పోలీసులు ముందస్తుగానే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము అని అల్లు అర్జున్ గారికి ముందుగానే చెప్పినప్పటికీ కూడా అతను ఆ మాటల్ని బేఖాతరు చేసి సంధ్య థియేటర్కి వెళ్ళడం అనేది అల్లు అర్జున్ తప్పని కొంతమంది వాపోతున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన ఆ మీటింగ్ అసెంబ్లీలో జరిగిన ఏదైతే ప్రసంగం ఉందో రేవంత్ గారు ఇచ్చిన ప్రసంగము ఖచ్చితంగా అల్లు అర్జున్కి నెగిటివ్ బ్యాడ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోయాడు అల్లు అర్జున్ ఏం చెప్పాలంటే. ఈ సంధ్య థియేటర్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు సీఎం చాలా పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఎందుకంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళారు? ఒక అమ్మ కొడుకుని ఆ తొక్కిసలాటలో చనిపోతుంటే ఆ పట్టుకొని విధానము ఆ తొక్కిసలాటలో చేతులు పట్టుకొని అలాగే ఉంది. చనిపోతున్నప్పుడు కూడా తన పిల్లవాడిని అలాగే పట్టుకుందని చెప్పేసి చాలా హృదయ విదారకమైన విషయం అని చెప్పేసి చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నేషనల్ మీడియా చూస్తున్నటువంటి అసెంబ్లీలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా అల్లు అర్జున్ గారికి నిజంగా నెగిటివిటీని తీసుకొస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీకు బెనిఫిట్ షో పర్మిషన్లు ఇచ్చినా కూడా బెనిఫిట్ షోకి ఛార్జెస్ ఒక 1 వీక్ ఛార్జెస్ పెంచినప్పటికీ కూడాను మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎవరైతే వాళ్ళ ప్రాణాలు పోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని వదిలేయండి అంటే మాత్రం ఊరుకునేది లేదు. మీకు బెనిఫిట్ షోలు కూడా రద్దు చేస్తాము. అంతేకాకుండా ఛార్జీలు కూడా పెంచే పరిస్థితే లేదు. ఛార్జీలు కూడా ఎటువంటి పెంచము అని చెప్పేసి తెగేసి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు డెఫినెట్ గా మీకు ఆ బెనిఫిట్స్ ఇవ్వను అని చెప్పేసి తెగేసి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా అతను ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన రేవతి గారికి వాళ్ళ వైపు స్టాండ్ తీసుకున్న విధానం చాలా మందికి నచ్చింది. చాలా విధంగా పెద్ద ఎత్తున రేవంత్ గారికి ప్రశంసల జల్లు కురుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ 30,000 సంపాదిస్తున్న ఒక చిన్న ఫ్యామిలీ ఒక 15 మందిలో 3,000 ఇలా టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్తే అక్కడ ఒక జరగకూడని సంఘటన జరిగి అక్కడ చనిపోతే ఆ ఫ్యామిలీకి ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ సీఎం కూడా ఇటువంటి ఒక నార్మల్ కామన్ ఫ్యాన్ పీపుల్ కి స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది ఇదే ఫస్ట్ అని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే ఒక సెలబ్రిటీ అయ్యుండి ఒక నేషనల్ సెలబ్రిటీ అయ్యుండి ఇంకా అతను నేను ఫస్ట్ చూడాలి, నేను సంధ్య థియేటర్లోనే చూడాలి అలా అనుకోవడం మనకి నిజంగా చెప్పాలంటే అది ఒక అమాయకత్వమే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇంకొక ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దేవరాజ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు? పోలీసులు అక్కడ ఆ కండిషన్ ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పిన వెంటనే ఎన్టీఆర్ గారు ఒక బయట వదిలేశారు. ఏమని? మేము ఖచ్చితంగా నేను కండక్ట్ చేయము, ఇది కుదరదు అని చెప్పేశాడు. ముందుగానే వాళ్ళు సెక్యూరిటీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి అటువంటి ప్రోగ్రామ్ అది. ఇది ముందుగానే కాదు, అతను వెళ్ళాల్సిన అవసరమే లేదు రిలీజ్ సినిమాకి. అతనికి నిజంగా చెప్పాలంటే ఆడియన్స్ లో కూర్చొని చూడాలనుకుంటే అతను చాలా సెక్యూరిటీతో సైలెంట్ గా వచ్చింటే బాగుండేది. నిజం చెప్పాలంటే ఈ సీఎం రేవంత్ గారు ఏదైతే చెప్పారో అదన్నీ కూడాను కోర్టులో ప్రూవ్ చేయగలిగితే అల్లు అర్జున్ గారికి డెఫినెట్ గా చాలా పెద్ద శిక్ష పడే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఒక నెగ్లిజెన్స్ కిందకి వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక సినిమా సగం అయిపోయినప్పటికీ ఆల్రెడీ రేవతి గారు చనిపోయారని తెలిసినప్పటికీ కూడా నేను ఇంకా సినిమా చూస్తాననే మాట
సీఎం రేవంత్ గారు చెప్పారు. సో అలా చెప్పడం ద్వారా, ఎప్పుడైతే అలా చెప్పడం ద్వారా ఆ మాట చెప్పారో అది గనక ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్ గా అల్లు అర్జున్ కి డెఫినెట్ గా జైలు పడే అవకాశం చాలా ఉంది. సో ఇది విషయం. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గారికి నెగిటివిటీ వచ్చేస్తుంది బయట. అతను ఇంతవరకు సంపాదించుకున్న ఫేమ్ అంతా కూడా ఒకే ఒక్క ఈ అసెంబ్లీలో ఇలా చెప్పడం ద్వారా అల్లు అర్జున్ ఖచ్చితంగా ఫేమ్ అనేది చాలా డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి. నిన్న ప్రెస్ మీట్ లో కూడాను అతను చూసుకొని చదవడం, అతను ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిండో అవన్నీ కూడా జనాలకి రిజిస్టర్ కాకపోవడం, వాళ్ళన్నీ తీసుకోలేకపోవడం. ఎందుకంటే అతని మాటల్లో కానీ అతని ఫేస్ లో కానీ ఆ బాధ కనపడలేకపోవడం చాలా మంది అది విట్నెస్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి అల్లు అర్జున్ గారికి డెఫినెట్ గా ఇది కనుక ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు. అలాగే అంతే విధంగా ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది అల్లు అర్జున్ గారికి శిక్ష పడాలి అని కొంతమంది, ఎందుకు వెళ్ళాడు పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా ఎందుకు వెళ్ళాడు సంధ్య థియేటర్ అని చెప్పేసి కొంతమంది వాపోతున్నారు. అంతేకాకుండా ఒక పుష్ప అనే సినిమా తీశాడు కదా, ఈ పుష్ప అనే సినిమా అనేది ఖచ్చితంగాను ఒక నెగిటివిటీ, ఒక గంధప చెట్లు కొట్టుకొని ఒక నెగిటివిటీ ఉన్న ఒక విలన్ క్యారెక్టర్ ని తీసేసి ఇదే తగ్గేదేలే అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఇది ఈ యూత్ కి ఎలా రిజిస్టర్ అవుతుంది, యూత్ నిన్ను ఫాలో అవుతే ఎలా ఉంటుందని చెప్పేసి కొంతమంది వాపోతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ఐకాన్ అని చెప్పుకుంటున్నప్పుడు ఐకాన్ గా ఉన్న మీరు ఏం చేస్తే అదే కదా ఫాలో అవుతారు మీ ఫాలోవర్స్. సో ఇలా విధంగా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను సో సినిమాగా చూడాలి, సినిమాని వేరే విధంగా, రియల్ లైఫ్ వేరే విధంగా చూస్తాం కదా. సో అదైతే ఆ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. బట్ కాకపోతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే అతను అసెంబ్లీలో ప్రస్తావించారో అది కనుక ప్రూవ్ చేయగలిగితే కోర్టులో డెఫినెట్ గా అల్లు అర్జున్ గారికి శిక్ష పడే అవకాశం ఉంది. మరికొంతమంది ఏమవుతున్నారంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా శిక్ష పడాలి, అల్లు అర్జున్ గారికి శిక్ష పడితేనే ఎవరైనా కానీ భయపడతారు. ఎందుకంటే ఆ చట్టం ముందు అందరూ సమానులే అనే ఫీలింగ్ వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఒక సోషల్ మీడియాలో కానీ బయట న్యూస్ ఛానల్లో కానీ ఒక రేంజ్ లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా ఇది నడుస్తుంది. ట్విట్టర్ లో కూడా ఒక్కొక్కరు ఒక విధంగా ఒక ఒపీనియన్ చెప్పేసుకుంటా పోతున్నారు. మొన్నటి వరకు ఇది మంచు ఫ్యామిలీ ఇష్యూ జరిగింది, ఇప్పుడు వెంటనే ఈ ఇష్యూ. సో రెండు కూడాను ఒక న్యూస్ ఛానల్ కి ఖచ్చితంగా కూడా చాలా మంచి మేత దొరికిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటువంటి ఈ ఒక పెద్ద స్టార్ అయింది, ఒక నేషనల్ స్టార్ అయింది, ఇలా జరగడం వల్ల మొత్తం ఇండియా మొత్తం ఈ న్యూసే తిరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి యొక్క యాటిట్యూడ్, అల్లు అర్జున్ గారి తప్పు అని కొంతమంది వాపోతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు ముందుగానే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, సీఎం గారు ముందుగానే పర్మిషన్ ఇవ్వడం ద్వారా, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం ద్వారానే కదా అతను వెళ్ళారు. సో అందుకని చెప్పేసి కొంతమంది వాదన జరుగుతుంది. సో ఇదిలా ఉండగా రేవతి ఫ్యామిలీకి ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులు అంటే 1 వీక్ 2 వీక్ వరకు కాల్ కూడా చేయలేదు. ఎందుకు? ఎప్పుడైతే ఆ పోలీసులు తన దగ్గరకు వచ్చారో, ఆ ఇన్సిడెంట్ కేసు ఫైల్ అయిందో అప్పటి నుంచే వాళ్ళకి కాంటాక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ కానీ అల్లు అర్జున్ కానీ చేశారు అని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ముందుగానే ఇటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళకి ఏదో కొంత సహాయం చేయడము, ఫోన్ చేసి వాళ్ళతో కనుక్కోవడము, ఇలా చేసినట్టే బాగుండేదని ఫీల్ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడాను ఢిల్లీలోనూ సంథింగ్ ఎక్కడో ఒక చోట ఒక సక్సెస్ మీట్ పెట్టారనమాట. ఆ సక్సెస్ మీట్ లో జస్ట్ ఊరికి ఇలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పే బదులు వాళ్ళకే కాల్ చేసి డైరెక్ట్ గా ఆ బాధిత కుటుంబానికి డైరెక్ట్ గా కాల్ చేసేసి ఆ కాల్లో వాళ్ళకి ఏదో కొంత మోరల్ సపోర్టో లేకపోతే ఎంతో కొంత సహాయం చేయడం అలా చేయాలంటే చాలా బాగుండేది. చాలా మంది కొంతమంది వాపోతున్నారు, చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఏమిటంటే ఇంతమంది సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఆయన జైల్లో వేశారో, జైల్లో నుంచి రిలీజ్ రాగానే సెలబ్రిటీస్, ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అంతా కూడా అల్లు అర్జున్ రెడ్డి ఏదో ఎందుకు పరామర్శిస్తున్నారు, అతనికి ఏమన్నా కాళ్ళు నొప్పి, కడుపు నొప్ప, చెయ్యి నొప్ప, కిడ్నీలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాళ్ళు ఏమైనా ఇరిగిపోయినాయా, ఎందుకు మీరు
ఈ విధంగా పోయేసి మీరు పరామర్శిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న లేవనెత్తడం జరిగింది. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడాను ఈ అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఒక లాయర్తో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడాను అది ఖచ్చితంగా దాన్ని కవర్ చేయలేకపోయారనే చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫేస్ లో ఆ బాధ, ఆ యొక్క రియలైజేషన్ అనేది కనిపించలేదని చాలా మంది సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ ఇది జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున అల్లు అర్జున్కి నెగిటివిటీ అనేది వచ్చింది. ఎందుకంటే అతను స్టార్టింగ్ లోనే ఇంతకుముందు కూడాను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే అప్పుడు తన ఫ్రెండ్ అయిన వైఎస్ఆర్సీపీలో తన ఫ్రెండ్ కి క్యాంపెయిన్ చేసిపోయినప్పుడు కూడా అప్పుడు పోలీస్ పర్మిషన్ లేదు అని చెప్పినప్పుడు కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము ప్రొటెక్ట్ చేయలేము అని పోలీసులు చెప్పుకున్నప్పుడు కూడా అతను అదే విధంగా వెళ్ళాడు. సో సేమ్ ఇలాగా ఇక్కడ కూడాను ఈ సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడాను అలాంటిదే. సో అలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. సో అతను ఒక రూల్స్ కి ఖచ్చితంగా కూడా రూల్స్ పాటించాల్సిందే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా కానీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అందరూ కూడాను ఈ అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా నా మీద గట్టిగా అరుస్తున్నారు, నా మీద తిడుతున్నారు. ఎందుకు మీరు ఇంత తిడుతున్నారు? ఒక బాధిత కుటుంబానికి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయారు? బాధిత కుటుంబానికి ఎవరైనా ఎంతమంది మీరు వెళ్ళేసి పరామర్శించారు? ఎంతమంది మీరు హెల్ప్ చేశారు? ఏదైనా హెల్ప్ చేశారా? వాళ్ళకి ఏమైనా మాట్లాడారని చెప్పేసి పెద్ద ఎత్తున గట్టిగా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో తన వాయిస్ని ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందో అది కంప్లీట్ గా నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఒక సీఎం లెవెల్ వ్యక్తి మాట్లాడారంటే డెఫినెట్ గా అది ఇండియా మొత్తం చూస్తుంది. సో ఇది గనక ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్బరుద్దీన్ ఓవైసీ అంటే హైదరాబాద్ లో ఒక ఎంఐఎం పార్టీ ఒక అతను ఉన్నాడు కదా, అతను లేవనెత్తడం వల్ల రేవంత్ గారు మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానం ఏంటంటే, ఒక తల్లి కొడుకుకి జరిగిన అన్యాయాన్ని, ఒక తల్లి చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో ఆ తల్లికి న్యాయం చేయకుండా ఆ తల్లికి దగ్గరికి పోయి కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగో ఆవిడ తీసుకురాలేం కదా, కనీసం ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. సో దానివల్లనే మేము ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. ఏమైతే జరిగిందో వాళ్ళందరికీ కూడాను ఎవరైతే ఈ ఇన్సిడెంట్ బాధ్యులో వాళ్ళందరినీ తీసుకుని విచారణలో భాగంగా మేము ఒక రోజు విచారణ జరుగుతుంటే మధ్యలోనే వదిలేయాలని చెప్పేసి మీరంతా ఇలా వెలువెత్తడం, ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడడం జరిగింది నిన్న. సో ఆ విషయమై రేవంత్ రెడ్డి గారికి చాలా పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. సోషల్ మీడియాలో అంతా కూడాను పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది అతని అభిప్రాయానికి ఏకీభవించడం జరుగుతుంది. మీకేమనిపించింది ఫ్రెండ్స్? ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఏదైతే నేను చెప్పానో దాని మీద ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? కాకపోతే వీళ్ళ సైడ్ ఒక వర్షన్ ఉంది, వాళ్ళ సైడ్ ఒక వర్షన్ ఉంది. అల్లు అర్జున్ గారు వర్షన్ ఏంటంటే, డెఫినెట్ గా నేను ఏ తప్పు చేయలేదు, జస్ట్ నేను సినిమా థియేటర్కి వెళ్ళాను, ఎవరి ఇయర్ వెళ్ళినట్టే వెళ్ళాను, బట్ కాకపోతే అది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పుకోవడం జరిగింది. అల్లు అర్జున్ వర్షన్ ప్రకారం అతను ఏం తప్పు చేయలేదని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీగా వెళ్ళాను, సెలబ్రిటీ వస్తే ఖచ్చితంగా నేను రోడ్ షో ఏం చేయలేదు, జస్ట్ ఊరికి హాయ్ వేవ్ చేయాలి, వేవ్ చేసి దండం పెడితేనే వాళ్ళు ముందుకెళ్తారు, అప్పుడే కానీ ముందుకెళ్తారు, ఏ సెలబ్రిటీ అయినా అలాగే చేస్తాడని చెప్పేసి అల్లు అర్జున్ వర్షన్ ఉంది. నేను వాళ్ళందరికీ సహాయం చేస్తాను, వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామా లేకపోతే డబ్బులు ఎలా ఇద్దామని చెప్పేసి మేము ఇంకా డిస్కస్ చేసుకుంటున్నామని చెప్పేసి అంటున్నాడు. సో ఈ లోపలే మీరు ఎలా మాట్లాడాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఏం జరుగుతుందో చూడాలి. బట్ కాకపోతే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ముందస్తుగానే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాలంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదేమో అనే ఫీల్ చాలా మందికి వస్తుంది. సో అది విషయము. తగ్గేదేలే అని కొంతమంది అంటుంటే తగ్గేదేలే కాదు, తగ్గాలి పుష్ప అన్నట్లు చెప్పేసి చాలా మంది హెడ్డింగ్లు పెట్టేసేసి న్యూస్లు నడిపించడం జరుగుతుంది. మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.